ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు, భక్తులందరి జీవితంలో వారి యొక్క నమ్మకత్వానికి పరీక్షలు ఎదురైనాయి. షద్రకు, మేషాకు, అబేద్నగో అనేటువంటి ముగ్గురు భక్తుల చరిత్ర దానియేలు గ్రంథంలో రాయబడింది. నెబుకద్నెజరు పరిపాలనలో వాడు పెద్ద బొమ్మ చేపించాడు రాజు. బొమ్మ చేపించి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు. మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు, కానీ ఈ షద్రకు, మేషాకు, అబేద్నగోలు మాత్రం మొక్కరు. వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బానిస శృంఖలాల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు, వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి. వాళ్ళేమి సుఖంగా లేరు, సంతోషంగా లేరు, తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు. వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి. ఆ బొమ్మకు మొక్కలా వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమాలినోళ్ళు, తపనగాళ్ళు. వాళ్ళు పోయి అంటించారు రాజుకి. రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది, కానీ ముగ్గురు మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నగోలు. వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా. మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న. తీసిరండిరా వాళ్ళని నా ముందుకి. సాష్టాంగ పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా? పట్టండి వాళ్ళని నా ముందుకి. వచ్చేసారు వాళ్ళు. అప్పుడు అంటాడు, షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారలారా, నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు? దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా? మండుచున్న అగ్నిగుండములో పడవేయబడి కాలి బూడిదైపోతారని తెలియదా? ఇది రాజాజ్ఞ అని తెలియదా? రాజశాస్త్రం అని తెలియదా? ఎందుకు అలా ధిక్కరించారు అంటే, వాళ్ళేమన్నారు? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. అమ్మో, నీవు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే, అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని ఆ తర్వాత మాట అంటారు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా, ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు. ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఆయనకి ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు. కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు. చదువుతారా ఆ మాట? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అన్నమాట. చదువు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే ఏంటో తెలుసా? మరణం వచ్చి నిలబడింది ముందు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తుడైతే కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం. దేవా, ఇదిగో ఈ ఇబ్బంది కొలిమిలో నేనున్నాను, చావు గోతికి సమీపంలో నేనున్నాను, కఠినమైన ప్రతికూలతల్లో నేనున్నాను, నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను, కాపాడగలవని విశ్వాసం ఉంచాను. ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను. నా సంగతి నీకు తెలీదు. నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో. మాకు బజారుకు ఒకటి ఉంటుంది, బజారుకి 4 ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. మా సంగతి నీకు తెలియదు, నా సంగతి నీకు తెలియదు. మర్యాదగా సాయం చేస్తావా, నిన్ను వదిలేయమంటావా? దేవునికి స్తోత్రం. అనే టైపు కాదు.
నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను, నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, చెయ్యకపోయినా పర్వాలా. నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడను తండ్రి. నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను. ప్రాణమైన వదులుతాను కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభువా, వదలను అని అలాంటి ప్రతిష్ట, సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి మనల్ని పరీక్షిస్తాడు ఆయన. ఏమంటే ఇంట్లో పని మనిషిగా పెట్టుకునే ఆమెనే 24 పరిశోధనలు చేస్తారే. పని మనిషిగా అమ్మగారు నేను పని చేస్తానండి మీ ఇంట్లో అంటే, ఇంట్లో పని మనిషి అవసరం ఉంది. ఆమెమో కొత్త ముఖం, సరే రావమ్మా రా అని ఆమె వచ్చిన తర్వాత పరిశోధనలు మొదలు పెట్టాం. నమ్మకస్తురాలా కాదా? ఫస్ట్ డబ్బులు పెడతారు ఒక దగ్గర, ఆమె కనపడేటట్టు లెక్కేసి పెడతారు. ఆమె చూసి, అమ్మగారు డబ్బులు పెట్టారు ఇక్కడ, ఎవరైనా చూసి తీసుకెళ్తే, ఇందాక స్నానానికి వెళ్తా పెట్టాలే ఇటీ. తర్వాత గోల్డ్ పెడతారు కొద్ది రోజులు అయిన తర్వాత, వస్త్రాలు పెడతారు, ఆకర్షణీయమైన వస్త్రాలు, కక్కుర్తిపడి ఏదన్నా తీసుకుంటారేమో అని. అన్ని పరీక్షలు అయిన తర్వాత నమ్మకస్తురాలు అనుకొని అప్పుడు ఆ మనిషిని అన్ని విషయాల్లో ఫ్రీగా వదిలేస్తారు. ఏమమ్మా నువ్వు బతికేది 4 రోజులు, ఆ 4 రోజుల్లో నీ దగ్గర పని మనిషిగా కుదిరినా బతికేది ఎన్ని రోజులో తెలియదు. ఆ మనిషి నీ ఇంట్లో పని చేయటానికి నువ్వు 24 టెస్టులు చేసి ఆ మనిషిని నిలబెట్టావే, మరి నీకు యుగయుగాలు ఉండే శాశ్వత రాజ్యంలో చేర్చబోతున్నాడు నిన్ను. ఏ పరీక్షలు లేకుండా తీసుకుంటాడా? ఎంత పిచ్చితనం, ఎంత అమాయకత్వం. 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు, 30 సంవత్సరాలు ఉద్యోగానికి 30 సంవత్సరాల పరీక్షలు. 5 ఏళ్లకు బడిలో చేరితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి తరగతికి ఒక ఎగ్జామ్, ప్రతి తరగతికి ఒక పరీక్ష, ప్రతి తరగతికి ఒక పరీక్ష, ప్రతి తరగతికి ఒక పరీక్ష. 30 ఇంచుమించు ఒక ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యేటప్పటికి కాస్త 28 నుంచి 30 ఏళ్ళ టైం పట్టిద్ది. అంత కష్టపడి 30 ఏళ్ళు తిప్పలు పడి సాధించిన ఉద్యోగం ఏమన్నా 100 ఏళ్ళు ఉంటుందా? 60 రాగానే అంటే 30 గలవంగానే దండేసి సేలవ చెప్పి ఇక సర్దుకో అంటారు. ఇంతోటి భాగ్యానికి ఇన్ని పరీక్షలు పాస్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ క్లాస్లో రావాలా? స్తోత్రం. పెద్దగా చెప్పండి, అవునా కాదా? ఎందుకు? ఒక ఆఫీస్లో జాబ్ చేయడానికి 30 సంవత్సరాల పరీక్షలు పాస్ అవుతా రావాలి, మళ్ళీ 30 ఏళ్ళు వచ్చే ఉద్యోగం అది. ఇక ఆ తర్వాత నేను చేస్తానన్నా చేయనీరు, ఇంకేం చేస్తావు లేకపోయా సర్వీస్ అయిపోయిందని పంపిస్తారు. కానీ రేపు దేవుడు నీకు ఇవ్వబోతున్న జాబ్ శాశ్వతమైంది, స్థిరమైంది, అది అంతము లేనిది. అక్కడ నీకు నిర్ణయించబడే స్థానం గొప్పది. ప్రియులారా, త్వరితంగా వచ్చే ఆశీర్వాదాలని, అల్పంగా వచ్చే సంతోషాలను కాదు మనం చూడాల్సింది. రేపు శాశ్వతంగా మనం పొందబోయే బహుమానాన్ని చూడాలి. కొట్టు, అర్థమైతే గట్టి కొట్టు. కొటేషన్ బాగుంది, రాసుకో. త్వరితగతిన వచ్చేటువంటి ఆశీర్వాదాలని, అల్పంగా వచ్చే సంతోషాలను కాదు మనం కోరాల్సింది. శాశ్వతంగా ఉండబోతున్న బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు చూడు, దాన్ని చూడాలి. మన దృష్టి అటు ఉండాలి. మరి దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ శాశ్వత రాజ్యం మరి చిన్నదా? ఏమమ్మా నువ్వు పని మనిషిని ఏర్పాటు చేసేటప్పుడు ఏమన్నా నువ్వు కూర్చోబెట్టేమని రోజు సన్మానం చేసి పంపిస్తాయింది. ఇంట్లో పని మనిషిని నువ్వు ఏర్పరచుకునేటప్పుడు ఆమెను కూర్చోబెట్టి రోజు ఆమెకి ఏమన్నా ప్రత్యేకమైన సన్మానాలు చేసేమని పంపిస్తావా? నువ్వు ఆ పాత్రలు తోమిస్తావు, బట్టలు ఉతికిస్తావు, ఇల్లు మొత్తం ఊడిపిస్తావు, కడిగిస్తావు, వెట్టి చాకిరీ చేపిస్తావు. నువ్వేం పెద్ద సుఖపెట్టవాని ఒక తోముడు తోముతావు. ఈ తోముడు తోమటానికి, ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవడానికి ఆమె నమ్మకత్వానికి ఎన్ని టెక్స్టులో. మరి అక్కడ ఏకంగా నిన్ను పని మనిషి కాదు, ఆయన తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. యుగయుగాల నిత్య రాజ్యంలో ఉన్నతమైన హోదాలో నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు.
రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయాలని ఆశిస్తున్నప్పుడు ఆయన పరీక్ష చేయడా? ఏమయ్యా, న్యాయమా కాదా మీరు చెప్పండి? ఎంతమంది న్యాయం అంటారు? అయ్యో ఎట్లన్నా చేయకపోతే ఎట్లా, నమ్మకత్వాన్ని చూసుకోవాలిగా, లేకపోతే డౌట్ లేదుగా. తెల్లవారుజామున అనుకున్నాను కానీ బాగానే పని చేస్తున్నాయి మైండ్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. అది పరీక్ష చేస్తాడా చేయడా? చేస్తాడు. కొన్ని చేదైన అనుభవాలు రప్పిస్తాడు. రప్పించి నువ్వు నమ్మకంగా ఉంటావు, నీ నమ్మకం ఊడిద్దో చూస్తాడు, ఉంటుందో ఊడిద్దో. మంచి అనుభవాలు ఉన్నప్పుడేమో హల్లెలూయా, స్తోత్రం, దేవుడి కృప అన్నయ్య, కృప. ఏదన్నా వచ్చిందనుకో, ఏదన్నా సంపాదించారనుకో, ఏదన్నా సాధించారు, దేవుడి కృప అన్నయ్య, ఏందో అన్నయ్య, అసలు దేవుడు ఏందో తెగ దీవిస్తున్నాడు అన్నయ్య. వయమ్మో, అసలు ఆపలేము కొంతమంది సంతోషాన్ని. అయితే సంతోషాలు ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు ఉన్నాయి అమ్ముకునేటట్టు చేసి చూస్తాడు. అప్పుడు అనరు, అమ్ముతున్నావు అన్నయ్య, అమ్ముతున్నావు అన్నయ్య, అది తాతల్లాంటి ఇల్లు అన్నయ్య. ఏడు ముఖం వేసుకొని వచ్చి నా దగ్గర నిలబడతారు. అప్పుడు ఇగిలిద్దరు ఎందుకో నాకు అర్థం కాదు. అమ్మేస్తున్నావు అన్నయ్య, దేవునికి స్తోత్రం, దేవుడి కృప, అమ్ముకుంటున్నాం. అట్లెవరు అంటారా పిచ్చోడా? ఏం పర్లేదు అమ్మా, మరి దేవుడు నివాసాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నాడు కదా, బాధ కలగట్లేదా? బాధ ఎందుకన్నయ్య? పరీక్షిస్తున్నాడు, పరీక్షించనే. ఈ తాత్కాలికమైన ఇల్లేనయ్యా ఇది, రేపు నాకు శాశ్వతమైన నివాసం అక్కడ ఇవ్వబోతున్నాడు. అక్షయమైన గుడారాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు. ప్రభు తానే నిర్మించినటువంటి నిత్య నివాసాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఆ నివాసంతో పోల్చుకుంటే ఈ ఇల్లు ఎంతన్నాయా? కానే ఈ ఇల్లు పోయినా, ఈ ప్రాణమే పోయినా, ఈ ఊపిరి పోయినా, ఉన్నవన్నీ పోయినా, పేరు పోయినా, ప్రఖ్యాతి పోయినా, ఘనతలు పోయినా, ధనం పోయినా, ఉద్యోగమే ఊడినా, వ్యాపారమే కూలినా, నేను యేసును వదలనుగాక వదలను. హల్లెలూయా. అది నమ్మకత్వం. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నవి ఓడగొట్టి కూడా చూస్తాడు. పాస్ అవ్వాలి. అర్థమైందా? ఫస్ట్ చెప్పాను నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత, ఎవరికి ఉండాలి నమ్మకంగా అన్న పాయింట్ చెప్పాను, టపి టపి టపి. ఇప్పుడు రెండోది చెప్పాను, పరీక్ష దేనికి ఎదురైద్ది? విశ్వాసానికి ఎదురైద్ది. అండ్ విశ్వాస్యతకు కూడా, విశ్వాసానికి ఎదురైద్ది మరియు నమ్మకత్వానికి కూడా ఎదురైద్ది. ఏదన్నా ఎదురుగానే యేసును మాత్రం వదలడానికి లేదు. ఒకటే మాట, ఎప్పుడు నువ్వు పలకాల్సింది ఒకటే మాట, నేను ఏమైపోయినా పర్వాలా, ఒరే సైతాన్, నువ్వు నన్ను ఎంత శోధించి వేధించి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నలగొట్టినా నా యేసయ్య పాదాలు మాత్రం నేను వదలను గాక వదలను. ఏబు పట్టినట్టు పట్టాలి, ఏబు పట్టినట్టు పట్టాలి.